సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'మనశంకర్ వరప్రసాద్' గారు, మన 'చిరంజీవి' గారి సినిమా మరి కొన్ని రోజుల్లో అయితే సందడి చేయబోతుంది థియేటర్లలో. అయితే ఈ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో చాలా వెబ్‌సైట్‌లలో ఒక స్టోరీ అయితే వైరల్ అయిపోతుంది సార్. మరి ఏంటి ఆ స్టోరీ? మరి ఆ స్టోరీ అద్భుతంగా వచ్చిందా? మరి ఆ స్టోరీతో 'చిరంజీవి' గారు ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొట్టగలరా? సో ఆ స్టోరీ తాలూకు అంటే ఎలా ఉంది? మీరేం చెప్పగలరు సార్? అంటే మనం వింటున్న, మనం చూస్తున్న సమాచారం బట్టి స్టోరీ చాలా తెలుగుగా రాసుకున్నాడు. అంటే ఇక్కడ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అది చాలా బాగా అద్భుతంగా అనిపించింది కథ చదివేసరికి, వినేసరికి. దీనికి ఇది వరుస హిట్లతో ఉన్నాడు కానీ అనిల్ రావిపూడి దీన్ని బాగా న్యాయం చేస్తారు అనుకోవచ్చు. స్టోరీ మాత్రం కొంచెం వీరిద్దరికి అంటే చిరంజీవికి నయనతారకి తగ్గట్టుగా స్టోరీ ఉంది. తర్వాత వెంకటేష్ రావాల్సిన అవసరం ఉందా, వెంకటేష్ గెస్ట్ క్యారెక్టర్ చేయవలసిన అవసరం ఉందా అనుకుంటే ఉందనిపించింది. ఇక్కడ ఒక బలమైన క్యారెక్టర్ సపోర్ట్ ఉండడం అవసరం. అలాగే చిరంజీవిని కూడా మామూలుగా అంటే కొంచెం డిఫరెంట్ ఏజ్లో హీరోగా చేస్తున్నాడు కదా ఏదైనప్పుడు కూడా. ఇక్కడ ఏంటంటే ఈయన్ని ఒక మ్యాగ్నెటిక్గా, ఒక ఫెరోసియస్గా చూపించాలన్నమాట. అంటే ప్రొటెక్షన్ చేయడంలో ఈయన మించిన వాడు ఎవడన్నమాట. జనరల్గా మంచి బెస్ట్ ప్రొటెక్టర్గా ఆయన పేరు ఉంటుంది కనుక అటువంటి రక్షకుడుగా అంటే దాని బాడీ గార్డ్ అని చెప్పం కానీ రక్షించేవాడు. అంటే రక్షించేవాడు అంటే ఇప్పుడు మహారాణులు వీళ్ళ తాలూకు దివానంలో ఒక మంచి అంటే వాళ్ళ ప్రాణాలు చాలా విలువైనవి కనుక అంతే విలువైనటువంటి ఒక అంటే కాపాడేవాడిని పెట్టుకుంటారు అన్నమాట. ఆ క్యారెక్టర్కి చిరంజీవి కూడా చాలా బాగా సూట్ అవుతాడని అనిపించింది నాకు. డైరెక్ట్గా మామూలుగా ఏదో లవర్ బాయ్, కాలేజీ గోయింగ్ బాయ్, లేదా మామూలుగా ఏదో ఉద్యోగం లేకుండా తిరుగుతున్నవాడు ఇలా కాకుండా ఒక ఉన్నతమైనటువంటి ఒక పదవిలో ఉంటూ అటు వైఫ్ని చూసుకుంటూ, వైఫ్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ దాన్ని సస్పెన్స్లో పెట్టి చివరిలో అది సందర్భం వచ్చినప్పుడు చిరంజీవి వైఫ్ అంత ముందే పెళ్ళైందనే విషయం తెలియడం మాత్రం ఇక్కడ అనిల్ రావిపూడి సినిమా కథని చెప్పే విధానాన్ని మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు అన్నమాట. డెఫినెట్గా ఈ సినిమా మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది ఒకటి. రెండోది ఏంటంటే దీనిలో ఆ సస్పెన్స్ని మెయింటైన్ చేయడం చాలా బాగుంది. మూడోది సమయోచితంగా ఇక్కడ కాంబో ఎవరు తీసుకొస్తే బాగుంటుందంటే మిగతా ఆర్టిస్ట్ ఎవరు వచ్చినప్పుడు కూడా న్యాయం జరగదు. వీరిద్దరి మధ్య అంటే వెంకటేష్ అంటే ఆ క్లోజ్నెస్ ఉంటుంది, ఆ రేపో ఉంటుంది. అది కాకుండా ఇంకొక ఆర్టిస్ట్ తీసుకొచ్చి ఈ సినిమా చిరంజీవి సినిమాలో వేద్దాం అనుకున్నట్టయితే ఇంత నిండుదనం ఉండేది కాదు. మొదట్లో మీరు గుర్తుందో లేదో ఈ సినిమాలో ప్రభాస్ కూడా యాక్ట్ చేస్తాడు అనేటువంటి ఒక టాక్ వచ్చింది. జస్ట్ అంటే ఒక సమాచారం అలా వైరల్ అయిందన్నమాట. తర్వాత ప్రభాసు లేడు, ఎవరు లేరు. మనకి చిరంజీవి వెంకటేష్ కాంబో అనేది స్పష్టంగా తెలిసింది. సినిమా ప్రోగ్రెస్లో కూడా మధ్యలో వెంకటేష్ గారి తాలూకు ప్రస్తావన వచ్చింది. అదొక ఎక్స్ట్రా ప్లస్ పాయింట్ అవుతుంది సినిమాకి. కనుక పండగ సినిమాల్లో శివశంకర్ వరప్రసాద్, మనశంకర్ వరప్రసాద్, ఆ మనశంకర్ వరప్రసాద్ మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ క్రేజ్ మాట. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ సినిమా దానికి ప్రతిరూపం, దీనికి ప్రతిరూపం, దాన్ని చూసి కాపీ కొట్టారేమో అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. కానీ సహజంగా సినిమాలో మూల కథ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుందండి. జనరల్గా మనకు ఉన్నటువంటి స్టోరీస్ చాలా అంటే బాగా పరిశీలన చేసినట్టయితే కొన్ని స్టోరీసే ఉంటాయి. భార్యాభర్తల కథ, తర్వాత అత్త కోడలు కథ, మామ అల్లుడు కథ, ఇవి కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే మన ఫ్యామిలీలో ఎన్ని డివిజన్స్ ఉంటాయి, అన్ని డివిజన్స్ మీదే కథ ఉంటుంది. తర్వాత వండుకోవడమే కదా. ఈ పాత్రలు ఉంటాయి. ఎక్కడైనా ఒక హస్బెండ్ ఉంటాడు, ఒక భార్య ఉంటుంది, వాళ్ళ మధ్య వైవిధ్యాలు, సపోర్టింగ్ క్యారెక్టర్స్, లేకపోతే ఇంకెవడో ఉంటాడు పెద్ద కోటీశ్వరులు,
వందలాది కోట్లు ఉన్నాయి, వాళ్ళమే పగబట్టే మేనమామ ఎవడో విలన్ ఉంటాడు, ఇటువంటి కథలే. లేకపోతే ఇంకెవడో ఉంటాడు డబ్బు అంటే ఆశ ఉన్నవాడు, లేదంటే అమ్మాయి అంటే ఆశ ఉన్నవాడు. ఇటువంటి క్యారెక్టర్స్ ఉంటుంది. కానీ క్యారెక్టర్స్ మనకి ఎప్పుడు మనకు కనిపించిన క్యారెక్టర్, మనకు తెలిసిన క్యారెక్టర్స్ ఉన్నప్పుడు కూడా దాన్ని మలచే విధానంలో, దాన్ని చూపించే విధానంలో మాత్రం తెలివితేటలు ఉండాలి. తెలివితేటలుండి జనరంజకంగా చూపించేటట్టయితే సినిమా ఎప్పుడు చూస్తారండి ప్రేక్షకులు. సినిమాకి అలవాటు పడ్డారు అనుకుంటారు, కానీ ఓటీటీ వచ్చి సినిమాని పాడు చేస్తుందని. కానీ సినిమా ఇప్పుడు ఇందా మనం మాట్లాడుకున్నాము, ఆ చాంపియన్ కానీ, శంబాలా కానీ, లసి దండోరా కానీ, ఆ సినిమాని థియేటర్కి చూస్తేనే బాగుంటుంది. ఆ సినిమాలు అందులో కొత్త కుర్రాలు చేశారంటే చాలా ముద్దుగా ఉంటుంది అన్నమాట థియేటర్కి వెళ్ళి చూసినట్టయితే. కనుక సినిమా బాగుండాలి, బాగుండడం ప్రసారం. అది చిన్న సినిమాకైనా, మనశేఖర వరప్రసాద్ అనే సినిమాకైనా ఆ సినిమా బాగుంటుందని ఇంకా నమ్మకం కలిగింది అన్నమాట. అది రివ్యూల్ చేసేసరికి నాకు ఇంకా బాగా నమ్మకం కలిగింది. మనశేఖర వరప్రసాద్ తప్పకుండా వెరైటీ కథ అవుతుంది, వైవిధ్యం కథ అవుతుంది. సార్, అనిల్ రావిపూడి గారు అంటే మనకు గుర్తొచ్చేది ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ. సో ఆయన కామెడీని ప్రతి సినిమాలో పండిస్తూ దాన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి గారితో ఇలా పండించబోతున్నారు ఆ కామెడీని, మరి ఎంతలా ఈ పండక్కి వర్కౌట్ అవుతుంది సార్? అది మనం చూసాం కదా, మనం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూసాం కదా. వర్క్ చేస్తుండగా చిరంజీవి గారు కూతురు పగలబడి నవ్వడం, సెట్ అంతా నవ్వడం, క్రూ అంతా నవ్వడం జనరల్గా తెలిసిపోతుందండి. అక్కడ సెట్లో తెలిసిపోతుంది సినిమా ఎంత ఎంజాయ్ చేస్తూ సినిమా చేస్తే అంత బాగుంటుందండి. ఇదే కాదు, ఏ పనైనా సరే నవ్వుతూ చేయడం ఒకటి, పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి. వాటి పాజిటివ్ వైబ్స్ అంటారనమాట. లేకపోతే ఏదో మామూలుగా మెకానికల్గా యాంత్రికంగా రావడం, యాంత్రికంగా డైలాగ్ చెప్పడం, తర్వాత బాయ్ అని చెప్పి వెళ్ళిపోవడం, దీంతో మనకి సినిమా మీద మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది అలా కాదు, పండుగలా చేసుకున్నారు. పండుగ వాతావరణం అక్కడ కనిపించింది. సుస్మిత కూడా ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఎక్కడో కూర్చోవడం కాకుండా వాళ్ళ డాడీ అయినప్పుడు కూడా నిర్మాతగా వ్యవహరించింది. ముఖ్యంగా సుస్మితని మనం అభినందించేది ఏంటంటే, చిరంజీవి గారికి ఆ కాస్ట్యూమ్ స్టైల్ మాత్రం, కాస్ట్యూమ్స్ సెలక్షన్ చాలా బాగుందన్నమాట. మళ్ళీ చిరంజీవిని మనం ఒక లవర్ బాయ్ లాగా చూసే అవకాశం కల్పించింది సుస్మిత. సెట్లో ఎంజాయ్ చేస్తూ అది వర్క్ ప్లేస్ కానీ, ఆ వర్కింగ్ స్కీమ్ అంతా అతను దగ్గరుండి చూసుకుందన్నమాట. ఇక అనిల్ రావిపూడి గురించి, నవ్వులు డైరెక్టరే కాదండి, అనిల్ రావిపూడి మంచి బ్రెయిన్ ఉంది, మంచి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మంచి పబ్లిసిటీ స్కిల్స్ ఉన్నాయి, మంచి మాటగారితనం ఉంది, చతురత ఉంది మాట. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా మాట్లాడి మిగతా వాళ్ళు పడగొట్టాలో, ఇవన్నీ తెలిసిన వ్యక్తి తెలియాలి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ కోట్లు తీసుకుంటున్నాడంటే ఆ కోట్లు నిలబెట్టుకోవాలంటే తనే రక్షించుకోవాలి. ఎలా రక్షించుకోవాలి? తన తెలివితేటలతో తనను రక్షించుకోవాలి. ఆ తెలివితేటలు రావిపూడికి ఉంది మాట. అందుకే చిరంజీవి లాంటి వ్యక్తి వెంటనే సినిమా అనడానికి కారణం. ఈ సినిమాకి ఒక విధంగా చెప్పాలంటే అనిల్ రావిపూడి కానీ, సుస్మిత కానీ ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్గా 100% న్యాయం చేశారు. దానికి ఈయన ఈ వయసు అంటే ఒక 60 years దాటిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేయడం అనేది చాలా అవసరం. అదే చేయలేకపోయి బాగా కష్టపడి, ఫిజికల్గా కష్టపడి, మెంటల్గా కష్టపడే భావోద్వేగాలు, హెవీ సీన్స్ ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే అది కాస్త ఏజ్ మీద పడుతుంది. అది లేకుండా ఆడుతూ పాడుతూ సరదాగా నవ్విస్తూ సినిమా పూర్తి అయిపోవడం మాత్రం అది చెప్పుకోదగ్గ విశేషం. మనశంకర వరప్రసాద్ అందరికీ నచ్చుతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.